నమస్తే అండి. ఇప్పుడు మనం చలికాలం వచ్చేస్తుంది అంటే వర్షం పడుతుంది, పోతుంది, వస్తుంది. కానీ వేడివేడిగా ఏమన్నా తినాలన్నప్పుడు, ముసురు పట్టినప్పుడు మనం ఏం తినాలి చూద్దామా? పుచ్చగింజలు ఓ గుప్పెడు, ఇలా వేసేసుకొని అదేవిధంగా గుమ్మడి గింజలు, పుచ్చగింజలు ఎన్ని వేసుకున్నాము అన్నీ గుమ్మడి గింజలు ఓకే వేసుకొని బాగా వేయించుకున్నాం. ఇలా కొంచెం నెయ్యి అంతా కారకారంగా ఉప్పుగా బాగా తినాలనుకునే వాళ్ళకి మన ఇష్టం, ఉప్పు కారాలు ఇలా చేసుకున్నాం. ఇవి చేసి నిల్వ కూడా ఉంచేసుకోవచ్చండి. వేసి కొంచెం దోరగా వేయాలి. ఇప్పుడే కొంచెం నెయ్యి వేస్తామండి. దొండి ఇంత చాలు. ఇలా దోరగా వేయించుతాం. ఇలా ఇవి కొంచెం వేగిన తర్వాత ఓట్స్ ఇవి కూడా ఒక కప్పు, ఒక గుప్పెడు వేద్దాం. ఇవి కొంచెం వేసి అప్పుడు వేసుకుందాం. పల్లీలు మరమరాలు ఎలా తింటామో అలాగే ఇవి ఇలా వేయించుకొని చల్లార్చుకొని డబ్బాలో పోసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకు తినాలనిపించినప్పుడు, కరకరలాడేటట్టుగా తినాలి అనుకున్నప్పుడు ఇవి తినచ్చు, ఎవరైనా తినచ్చు. బాగా వేగాలండి. చెట్లు ఆడుతున్నాయి కదా. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం వెల్లుల్లి 2 రెబ్బలు అంటే 3-4 వేసాను. ఇలా ఇవి కూడా కొంచెం వేయించాను. ఇవి వేగేటప్పుడే ఇవి పోసేద్దాం. ఏంటి ఓట్స్ కూడా పోసుకున్నాం. ఇవి కూడా కొంచెం వేగేద్దాం. ఇవి మంచి వాసన వచ్చేదాకా కమ్మగా వేయించుకున్నాక ఓట్స్ లేకపోతే మరమరాలు పోసుకోండి. ఇలా వేసేసుకుంటే చూడండి, ఆయిల్ అనేది ఏమీ లేకుండా పోయింది కదా. మనం నెయ్యి వేసాము, ఏమన్నా కనిపిస్తుందా? లేదు, మొత్తం పీల్చేస్తున్నాయి. ఓట్స్ బాగా వేగుతున్నాయి కదా. ఈ సమయంలో కొంచెం సాల్ట్
రుచికి సరిపడా చిటికెడు సాల్ట్, ఎక్కువ వేయొద్దు. అదేవిధంగా 1 స్పూన్ కారం, ఎక్కువ వేయద్దు. కారంగా తింటామంటే వేసుకోండి, అభ్యంతరం లేదు. కానీ మనకు కావాల్సిన వరకే వేసుకోవడం మంచిది కదండి. ఇలా వేసుకొని పొడిగా ఉంటాయి, ఆయిల్గా లేకుండా పొడిగా ఉంటాయి. ఎందుకంటే ఓట్స్ పోసాం కదా, అందుకని. ఇవి చల్లార్చుకొని చక్కగా ఒక కప్పులో పోసుకొని ఒక బౌల్లో స్పూన్ వేసుకొని తినచ్చు. ఇంకోటి రెడీ అయిపోయిన చిటికెలో. ఇవి తిన్నాక కాస్త వేడిగా టీ పెట్టియండి. వచ్చిన వాళ్ళకి అతిథులు ఎవరైనా వస్తే ఇవి కప్పులో పోసేసి ప్లేట్లో పోసేసి స్పూన్ వేసి ఇచ్చాక ఇలా ఇవ్వండి. వస్తుంది చూడండి. ఇవి వేడిగా తినచ్చు. చల్లార్చుకున్న కరకరలాడుతా కమ్మని వాసన వస్తూ ఉంటాయి. ఇవి ఇలా చేసుకొని ఈ చల్లగా ఉన్న టైంలో తినండి. తిని కాస్త టీ కానీ పాలు మీకు ఇష్టం ఏవైనా కానీ కూల్ డ్రింక్స్ అయినా ఏదైనా తీసుకోవచ్చు. ఇవి హెల్త్కి మంచిది. మరి ముఖ్యంగా చెప్పొచ్చేది ఏంటంటే గుమ్మడి గింజలు, పుచ్చగింజలు, ఓట్స్ బరువున్న లావు ఫ్యాటీగా ఉన్న వాళ్ళకి తగ్గిస్తుంది. అందుకని ఇవి మనం టిఫిన్ కింద తీసుకోవచ్చు. మన ఆరోగ్యపరంగా బీపీ షుగర్కి కూడా మంచిది. అందుకని మనం సాల్ట్ వేసేటప్పుడు కొంచెం తగ్గించేసుకోవటం మంచిది. అందుకు లేదు ఇవన్నీ ఇట్లా వేసేసుకొని తినవచ్చు. ఓకే, నమస్తే అండి. ఇప్పుడు మనం అవిసెలు, నువ్వులు, ఓట్స్తో లడ్డు చేసుకుందాం. ఓకే, ఇదిగోండి. ఓ గుప్పెడు అనుకున్నాం. ఓ గుప్పెడు అవిసె గింజలు, అదేవిధంగా ఓ గుప్పెడు, ఓ చిన్న గ్లాసు వేసుకోండి. ఓ చిన్న గ్లాసుడు నువ్వులు, తెల్లవి కానీ నల్లవి కానీ పోసుకోవచ్చండి. అలా పోసి దానిలో కొంచెం నెయ్యి వేద్దాం. 1 స్పూన్ నెయ్యి లేదా ఇంకొంచెం. ఇలా వేసి సన్నసేకమైన ఇలా వేయించుకున్నాం. ఇవి రెండు వేడి అంటారు, వేడి చేస్తాయి. నువ్వులు వేడి చేస్తాయి అంటారు, అవిసెలు వేడి చేస్తాయి అంటారు. కానీ ఈ వేడి అనేది మనకు దేనికి ఉపయోగపడుతుంది? బ్లడ్ ప్రెషర్ ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో, తక్కువగా అసలు ఉంటుంది అసలు అంటే బీపీ బాగా ఉన్న వాళ్ళకి, బీపీ పేషెంట్లకి, షుగర్ పేషెంట్లకి, బాగా బరువు లావు ఎక్కువ అయ్యే వాళ్ళకి, ఫ్యాట్ కరిగేదానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. కాబట్టి ఇవి మనం ఇలా దోరగా వేయించుకున్నాం. వేసుకొని దీనిలోనే 2 యాలక్కి గింజలు కూడా వేసుకున్నాం. ఇదో 2 లేక 3 యాలక్కి గింజలు ఇలా వేసేసి వేయించుకున్నాం. ఓకే, తర్వాత లేదుగా ఓట్స్ కూడా పోద్దాం. ఈ 3 కలిపి బరకగా మిక్సీ చేసుకున్నాం. ఈ 3 కొంచెం ఇప్పుడు ఆయిల్ అనేది ఉండదండి. ఇవి వేసాం కనుక ఆయిల్ అనేది ఉండదు.
ఈ 3 కలిపేసి మనం మిక్సీ వేసుకుందాం. ఇలా వేయించుకోవాలి. మీకు తీపి కొలది ఎంతైతే బెల్లం వేసుకోవాలనుకుంటారో వేసుకోండి. లేదు బెల్లం చక్కెర మాత్రం వేయొద్దు సుమా. బెల్లం తాటి బెల్లం కానీ మామూలుగా తాటి బెల్లం వాడితే చాలా మంచిది. ఇదంతా లేకుండా తేనె కానీ ఉంటే కొంచెం కలిపేసుకోవచ్చు. లేదు ఏమీ లేకుండాను ఇలా బెల్లం మెత్తగా కొట్టేసుకొని దీనిలో కలిపేసుకొని ఓ స్పూన్ వేసుకొని కూడా తినొచ్చు. లేదు మనకు మెత్తగా పొడిగా కావాలి అనుకుంటే ఇవి మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసుకున్న తర్వాత కొంచెం బరగ్గా వేసుకొని కొంచెం బెల్లం కూడా వేసుకొని కలుపుకొని ముద్దలు చేసుకొని డబ్బాలో పెట్టుకొని రోజు 1-2 ముద్దలు తినండి. మీరు ఎంతలా ఉన్నా ఏ బీపీలు షుగర్లు ఉన్నా దెబ్బకు దించుతాయి. కానీ షుగర్ ఉన్న వాళ్ళు కొంచెం బెల్లం తక్కువ వేసుకోండి. టేస్ట్ కోసం మాత్రం వేసుకోండి. బెల్లమే కదా అని చెప్పి ఎక్కువగా వేసుకోవద్దు దయచేసి. బెల్లమే అంటే షుగర్ అంటే అప్పుడప్పుడే రేజ్ అవుతుంది మనకి షుగర్ వేసుకుంటే, చక్కెర వేసుకుంటే. బెల్లం అంటే కొంచెం నిదానంగా పనిచేస్తుంది. అందువల్ల తెలియని వాళ్ళు బెల్లం వాడితే తగ్గుతుంది, లేదు ఇంకో ట్యాబ్లెట్ వేసుకోవచ్చులే, షుగర్ ట్యాబ్లెట్ తినొచ్చు అనుకుంటారు. అలాంటి వేరే పనులు చేయవద్దు దయచేసి. ఇలా తినండి. ఓకే. ఇంకా యాలకి గింజలు 4 ఎక్కువ వేసుకున్నా కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. అది కూడా గుండె జబ్బుకి, షుగర్కి, రెండుకి మంచిదేనండి. ఇలా వేసుకుని ఇంకో చక్కగా వేగిపోయి చల్లారిన తర్వాత బెల్లం కూడా వేసుకొని మిక్సీ పట్టుకున్నాం. ఓకే.